నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు శ్రీశైలం హైవేకి సంబంధించి మరొక టాపిక్ తోటి మీ ముందుకొచ్చాను. సో, శ్రీశైలం హైవేలో మళ్ళీ కస్టమర్స్ ఎలా మోసపోతున్నారు, ఈళ్ళు మోసం చేసేవాళ్ళు ఎలా మోసం చేస్తున్నారనేది డిస్కస్ చేద్దాం ఈరోజు. సో, మేజర్‌గా శ్రీశైలం హైవేలో ప్లాట్స్ కొనేటప్పుడు మనకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఓఆర్ఆర్ నుంచని ట్రిపుల్ ఆర్ వరకి 300 ఫీట్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, దీన్ని బేస్ చేసుకొని కొంతమంది రియల్టర్స్ కూడా ఏజెంట్స్ కానీ, రియల్టర్స్ కానీ కస్టమర్స్‌కి 300 ఫీట్ రోడ్డుకి అతి నియర్ బై ఉన్నది అని చెప్పి ప్లాట్స్ అమ్మడం జరుగుతుంది. సో, ఇదే కాకోకుండా అదే ఫ్యూచర్ సిటీలో రీసేల్స్ ప్లాట్స్ అనేవి కొన్ని ఎక్కువ అమ్మడం జరుగుతుంది. సో, అంటే ఉన్న ప్రైస్ కంటే కూడా అక్కడ కొత్త ప్రాజెక్టులకు ఉన్న ప్రైస్ కంటే కూడా మన దగ్గర రీసేల్‌లో తక్కువ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం. ఆబ్వియస్లీ కస్టమర్ కూడా రీసేల్ అని అంటే ఒక తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి తీసుకుందాం అనే ఒక ఆలోచన అనేది సహజంగా ఉంటుంది. సో, ఈ రీసేల్లో మేజర్గా మీరు గమనించాల్సింది ఒకటి, రీసేల్ ప్లాట్ వాళ్ళైనా సరే ఈ రేడియల్ రోడ్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ ఏదైతే 300 ఫీట్ రోడ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ సిటీలో తీసుకునే ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఒకసారి పూర్తిగా గమనించండి. గ్రీన్‌ఫీల్డ్ రోడ్, ముఖ్యంగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్ అనేది మనకు రావిర్యాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనకు ట్రిపుల్ ఆర్ వరకు అరౌండ్ ఆమనగల్ అవతల ట్రిపుల్ ఆర్ వరకు ఆమనగల్ వరకు కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మేజర్గా ఏంటంటే ఈ ప్లాట్స్ అమ్మే వాళ్ళు ట్రిపుల్ ఆర్ ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో దానికి ప్రాజెక్టు వాళ్ళు వేసిన ప్రాజెక్టు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది, వెరీ నియర్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మనం అంటే ఒక పెద్ద హైవేకి, ఒక పెద్ద రోడ్డుకి ఈ ప్రాజెక్ట్ ఉండడం వల్ల మనకు కూడా కమర్షియల్గా ఉపయోగపడుతుంది అనే ఒక థాట్ కామన్గా ఏ కస్టమర్ అయినా చేస్తారు. సో, మేజర్గా ఏంటంటే మీరు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లో తీసుకునేటప్పుడు ఆ రోడ్డుకు 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకోండి. వెరీ నియర్ అంటే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకి 100 మీటర్ డిస్టెన్స్లో లేదు ఒక 200 మీటర్ డిస్టెన్స్లో తీసుకుందాం అనే ప్లాన్ మాత్రం చేయమాకండి. సో, ఎందుకంటే రేపు ఎవరైనా గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో తెలియదు. సో, ఆ రోడ్డు మళ్ళీ ఎక్స్టెండ్ చేయొచ్చు, దాన్ని ఇంకేమన్నా ఫుట్పాత్ కింద ఇంకా కొంచెం వాళ్ళు డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఆ టైంలో మీరు తీసుకున్న ప్లాట్ అనేది గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ చెప్పలేము, అక్కడున్న మార్కెట్ వాల్యూ అయినా మీకు పేమెంట్ చేయొచ్చు, లేదనుకుంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారమైనా మీకు దానికి సంబంధించి అమౌంట్ పే చేయొచ్చు. సో, మీరు మేజర్గా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుని బేస్ చేసుకొని తీసుకోవాలనుకుంటే కనుక డిస్టెన్స్ అనేది ఆ రోడ్డుకు డిస్టెన్స్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు డిస్టెన్స్ అనేది ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకోండి, ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉంటాయి. సో, ఇంకా సెకండ్ విషయానికి వచ్చేస్తే రీసేల్ ప్లాట్లు ఎందుకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ ఫ్యూచర్ సిటీ సర్కిల్ ఎందుకు ఎక్కువ అమ్ముతున్నారంటే, మేము మాకు కొంతమంది కస్టమర్ దగ్గర నుంచి మేము విన్న కొన్ని వర్డ్స్ కానీ మేము చూసింది కూడా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మేజర్గా ఈ కొన్ని సర్వే నెంబర్ల నుంచి అని కొన్ని వెంచర్ల నుంచి కూడా వెళ్తుంది. సో, ఇక్కడ రీసేల్ ప్లాట్లు ఏం చేస్తున్నారంటే బిఫోర్ కొన్న కస్టమర్స్ ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వాళ్ళ వెంచర్ దగ్గర నుంచి వాళ్ళ ప్లాట్ నుంచి అని లైక్ వాళ్ళ స్థలం నుంచి అని వెళ్ళడం జరుగుతుంది. సో, దీన్ని ఈజీగా గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేసుకొని గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వాలి అని అంటే ఎంత అమౌంట్ ఇస్తుందో అనేది కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో, దీనికంటే బెటర్ దెన్గా ముందే మనం ప్లాట్ అనేది ముందే సేల్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అని ఆ బిఫోర్ కొన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కొత్తగా రీసేల్ చేయడం జరుగుతుంది తక్కువ రేట్కి. సో, మీరు తక్కువ రేట్ వస్తుంది కదా అని చెప్పేసి తొందరపడి వెళ్ళి మీరు తీసుకున్నారంటే రేపటి రోజున ఆ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ అనేది మీరు తీసుకున్న ప్లాట్ నుంచే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకి సంబంధించి నా దగ్గర మ్యాప్ ఉంది, అది కాన్ఫిడెన్షియల్ అయితే ఏమీ కాదు, మీరు ఎవరైనా అడిగితే నేను మీకు షేర్ చేస్తాను. సో, దయచేసి మీరు ఒక్కటే రీసేల్ ప్లాట్స్ తీసుకునే ఏ కస్టమర్ అయినా సరే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళ్ళే సర్వే నెంబర్స్. సో, నేను మీకు పంపిస్తానని చెప్పాను ఆ మ్యాప్ అనేది. సో, మీరు ఆ మ్యాప్లో మీరు తీసుకున్న ప్రాజెక్టు సంబంధించి సర్వే నెంబర్స్ ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఆ సర్వే నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీ ప్రాజెక్టు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఎంత మీకు అది ఇంపాక్ట్ వస్తుంది అనేది ఒకసారి మాత్రం చెక్ చేసుకోండి. స్పెషల్లీ మీకు నొక్కి నొక్కి మరీ చెప్తున్నాను, రీసేల్ విషయానికి వెళ్తే కనుక మీరు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళ్ళే సర్వే నెంబర్లు రీచెక్ చేసుకోండి. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెంచర్ పేరు మాత్రం ఇప్పుడు నేను చెప్పకూడదు, అది లీగల్ కాదు. ఒక వెంచర్కి అయితే మిడిల్ నుంచి వెళ్తుంది, అంటే దగ్గర దగ్గర ఆ వెంచరు 70 to 80%
ఇంపాక్ట్ అవుతుంది. సో, అప్పుడు ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ చాలా ఇంపాక్ట్ అవుతారు దీని విషయంలో. సో, కాబట్టి ఆ ప్రాజెక్టు అంటే ఇప్పుడు ఎలాగో రోడ్ ఇంకా కన్‌స్ట్రక్షన్ అవ్వలేదు. సో, ఈరోజు డేట్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 18. సో, మళ్ళీ మీరు ఈ వీడియో చూసే టైంకి ఒకవేళ ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్‌కో చూస్తే ఆ టైంకి రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసి ఉంటే, రోడ్ కన్‌స్ట్రక్షన్ చేసింది కదా అని మాత్రం చెప్పొద్దు. సో, ఇప్పుడు స్టిల్ అయితే రోడ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసి లేదు. సో, రోడ్ కన్‌స్ట్రక్షన్ ఎప్పుడైతే వాళ్ళు రోడ్ వేయడం స్టార్ట్ చేస్తారో ఆ టైంకి ఆ వెంచర్‌ల నుంచి ఆ రోడ్డు వెళ్తది. సో, ఆటోమేటిక్‌గా తీసుకున్న కస్టమర్స్ అనేది ఇంపాక్ట్ అవుతారు. సో, మీరు రీసేల్ విషయంలో మాత్రం ఇది తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. అటు సైడు గ్రామ పంచాయతీ లేఅవుట్లు కూడా చాలా రీసేల్ నడుస్తున్నాయి. జీపీ లేఅవుట్లలో ఏమాత్రం డేర్ చేయకండి. సో, జీపీ లేఅవుట్‌లో డేర్ చేశారంటే గనక మీరే ఇంపాక్ట్ అవుతారు. సో, మేజర్‌గా మళ్ళీ చెప్తున్నాను. రీసేల్సు ఫీచర్ సిటీ పేరుతోటి, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ పేరుతోటి మీకు రీసేల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ప్లాట్ వచ్చిందంటే గనక మీరు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకోండి. ఆ సర్వే నంబర్ మీకు ఇంపాక్ట్ అవుతుందా, కావట్లేదా అనేది కూడా చూసుకోండి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. సో, ఇది ఈరోజు టాపిక్. సో, మీరు మరొక మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను. నా వీడియో మీకు నచ్చిందనుకుంటే, ఈ వీడియో వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందనుకుంటే నా వీడియో షేర్ చేయండి. సో, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. సో, మరొక వీడియోతోని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.